టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అక్క చెల్లెల బ్యాంకు ఖాతాల్లోకి వైఎస్ఆర్ ఆసరా నిధులను అనంతపురం జిల్లా ఉరవకొండలో బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్. వైసీపీకి షాక్. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవులకు రాజీనామా. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బస్సులో ప్రయాణికులతో ముచ్చటించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు. వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత నిధులను అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో 6,394 కోట్ల నగదును జమ చేశారు. అనంతరం బహిరంగ సభలో జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇప్పటి వరకు 4 విడతల్లోని 25,570 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించినంత తేడా ఏపీలో కనిపిస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయంటూ వెల్లడించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందడుగులో ఉంటుందని హితవు పలికారు. ప్రతి ఒక్కరికి లంచాలు. ఈ రోజు 2,53,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు. చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా వారు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు, అర్హత మాత్రమే ప్రామాణికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా నేరుగా పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంటింటా కూడా అక్క చెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని చెప్తా ఉన్నా. మహిళా పక్షపాత ప్రభుత్వంగా, అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏం చేశామో అన్న విషయాల మీద కేవలం 4 మాటల్లో మీ అందరికీ కూడా తెలియజేయాలని అనుకుంటా ఉన్నాను. ఈ 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మఒడి అనే ఒకే ఒక పథకం ద్వారా అక్షరాల 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికి ఇచ్చిన సొమ్ము అక్షరాల 26,067 కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కొరకు, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల బాగు కొరకు ఖర్చు చేసిన సొమ్ము. ఇదే 56 నెలల్లోనే ఒక్క వైఎస్ఆర్ ఆసరా ద్వారా 79 లక్షల మంది నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ, ఆ అక్క చెల్లెమ్మలకు వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుదేలైపోయిన సంఘాలన్నీ కూడా కాపాడేందుకు, గ్రామీణ వ్యవస్థలో వాళ్ళను నిలబెట్టేందుకు అక్షరాల 25,500 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. 79 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ 56 నెలల కాలంలోనే ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఒకే ఒక్క పథకం ద్వారా. ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. లోక్సభ సభ్యత్వంతో పాటుగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. నరసరావుపేటలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గత 4.5 ఏళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానంటూ తెలిపారు. అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ న్యాయకత్వం భావిస్తోందని చెప్పుకొచ్చారు. దీనివల్ల అందరూ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారంటూ తెలిపారు. దీనికి తెరదించుతూ తాను ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. తెరదించాలి, ఏదో విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు ఎత్తకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగపడదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. మాట్లాడిపోతాం ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ
అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్గా. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉండగా నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజులు చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిగా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ఇచ్చాపురంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో, నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పల్లె వెలుగు బస్సులో ఒక సాధారణ వ్యక్తిలా పలాస నుంచి ప్రయాణించి ఇచ్చాపురానికి చేరుకున్నారు. మొదటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్మించిన పైలాన్ వద్ద తండ్రి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలందరూ బీజేపీకి ఊడిగం చేస్తున్నారని, బీజేపీకి బానిసలు అయిపోయారని మండిపడ్డారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం ఏలడం లేదని, బీజేపీ ఏలుతోందని అన్నారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ మరి ఇచ్చిన హామీని ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలోని ఆమెతో పాటు కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, జేడీ శీలం తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారు చనిపోతే, రాజీవ్ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐలో చేర్చడం జరిగింది. అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా? నేను చేయలేదు, నాకు తెలిసి జరిగింది కాదు ఇది అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చేయి పెట్టి ఈ మాట చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటు అయి ఉండొచ్చేమో కానీ వాళ్ళు చేసిన తప్పిదం అయితే కాదు. ఇది రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థం చేసుకున్నాక చెప్తున్న మాట. ఇంకొకటి చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక. రాజశేఖర రెడ్డి గారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా చేస్తున్నారు. ఊరువాడ కేకులు కట్ చేసి తమ యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో లోకేష్ జన్మదిన వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1100 కేజీల కేకును కట్ చేసి పంచిపెట్టారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా చిరు వ్యాపారులకు బడ్డీ కొట్లను అందజేశారు. లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. లోకేష్ జన్మదిన వేడుకల్లో ఓ తెలుగుదేశం కార్యకర్త ఎన్టీఆర్ వేషధారంలో అలరించారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న 2 గజ దొంగలను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడారు. తాళాలు వేసిన ఇల్లు, సింగిల్ హౌస్లను టార్గెట్ చేసుకుని రాత్రి సమయాల్లో సంచరిస్తూ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. దొంగతనాలకి పాల్పడి దోచుకున్న నగదు, బంగారంతో జలసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరిపైన గతంలో 14 పైగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్, మోటార్ సైకిల్ దొంగతనం వంటి కేసులు ఉన్నాయని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దాదాపుగా 47 లక్షలు విలువ చేసే బంగారం, వెండి సామాన్లు, 4 కేజీల గంజాయి, 2 విలువైన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా రిమాండ్కు తరలించినట్లుగా ఎస్పీ తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి 2 ముద్దాయిలు పట్టుబడ్డారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు పాపాని క్రాంతి కుమార్, రిసైడింగ్ మధురా నగర్ తిరుపతి, అండ్ యామలం జ్ఞానేష్ కుమార్, ఇతను కూడా కేటీ రోడ్లో నివసిస్తున్నారు. వీళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. 4 కేజీలు గంజాయి వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తిగా విచారిస్తే గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో మెయిన్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు కావాలని, అలాగే మీ పిల్లలు ట్యూషన్ చెప్తామని చెప్పేసి జస్ట్ ఫర్ ఇంటరాక్షన్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ మెడలో చేంజ్ తీసుకెళ్ళడము, అలాగే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకెళ్ళడం,
ఈ విధంగా వీళ్ళు నేరాలు చేశారు. అలాగే వీళ్ళు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు చేయడం జరిగింది, తాళాలు. అంతేకాకుండా వీళ్ళు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఒకటి చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు తెలుగు యువత ఆధ్వర్యంలో అలిపిరి వద్ద ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు భారీ కేకును కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పార్టీ నేతలు లోకేష్ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవేనా దండం పెట్టుకొని కొట్టినాట. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. జై తెలుగుదేశం, 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 జై వైఎస్ఆర్ ఆసరా 4 విడత రిలీజ్ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ చిత్రపటానికి చీపురుపల్లి వైఎస్ఆర్ క్రాంతి పదం ఆఫీసులో ఆవరణలో పెద్ద ఎత్తున మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చీపురుపల్లి మండల జేపీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని బటన్ నొక్కి నేరుగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాలోకి నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్ మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. చీపురుపల్లి మండల పరిధిలో గత 3 విడతలుగా నేటికి 1347 గ్రూపులకు గాను 34.62 కోట్లు అందించారని, ఈరోజు 4వ విడతగా 1347 గ్రూపులకు గాను 11.55 కోట్లు సీఎం గారు నేరుగా లబ్ధిదారు ఖాతాలో జమ చేశారని చెప్పారు. టీడీపీ శ్రేణులు రైతులతో కలిసి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభారాజా పరిశీలించారు. నియోజకవర్గంలో చంద్రబాబు, సుబ్బారెడ్డి, ఏలేరు జలాశయాలు పరిశీలించిన ఆమె స్థానిక రైతులతో సమావేశమయ్యారు. రైతులు వారి సాగునీటి కష్టాలు, నీటి ఎద్దడి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలు విన్న సత్యప్రభారాజా అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్లుగా స్థానిక జలాశయాల నిర్వహణకు నోచుకోలేదని ఆరోపించారు. మరమ్మతులు లేక అస్తవ్యస్తంగా ఉన్న కాలువలు, సాగునీటి పారుదల వ్యవస్థలను వెంటనే బాగు చేయాలని ఆమె కోరారు. చంద్రబాబు సాగర్ నిర్మాణం చేపట్టి దశాబ్దాలు అవుతున్నా కాలువల నిర్మాణం చేపట్టకపోవడం దారుణమని అన్నారు. కాలువల నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇయర్లీ 5 TMC వాటర్ 5 TMC అలొకేషన్ ఉంది మేడం. అది కాకుండా డ్రింకింగ్ వాటర్ ఇంకో 2 TMC ఉంది. మొత్తం 7 TMC అండి. ఇక్కడ గోదావరి నిమిషాలు కానీ పార్కింగ్ చేసుకుంటారు. 5 TMC మనకి అయితే 5 8 TMC. ఇది కాకుండా 12.95 TMC ఏమో ఆయకట్టుకుంది. ఆయకట్టు మొత్తం కలిపి మేడం 12.95 ఆయకట్టు మనం ఏ ఆయకట్టు 12.9 అంటారు కానీ ఇయర్లీ అవును 12.9 రెండిట్లకి కూడా అంటే 13, 14, 15, 16 కూడా తీసుకుంటారు. అలొకేషన్ అంతే కానీ ఇయర్లీ ఏంటంటే 2 కలిసి వాటర్ వస్తే రావడం వల్ల ఎక్కువ తీసుకుంటారు.
ఏలేశ్వరం మండల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా అనుబంధ ఆదివాసీ గిరిజన సంఘం జై అనవరం పరిమిత గ్రామాల గిరిజనులు కొండపోడు భూముల పట్టాలకు గ్రామ సభ తీర్మానం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్ట ప్రకారం గిరిజనులకు ఇవ్వాల్సిన కొండపోడు భూమి పట్టాలు అధికారులు రాజకీయ నాయకుల మాటలు విని గ్రామ సభ తీర్మానం లేకుండా పట్టాలు ఇవ్వడానికై ఆటంకాలు కలుపుతున్నారని, ఎన్నికల కోడ్ వస్తే ఎవరో పట్టించుకోరని, తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాగులో ఉన్న భూములకు గిరిజనుల సాగులో ఉన్న భూములకు గ్రామసభ తీర్మానం నా పేరు నాగరిపల్లి అర్జునుడు అండి. నేను రబ్సారం డివిజన్లోని గిరిజన సంఘంగా పనిచేస్తున్నాను. అలాగే మేము ఏజెన్సీలో ఉన్న చాలా కొండపోడు భూములు కూడా మేము ఆ గిరిజనులు తీసుకెళ్ళి పంపచూడడం గిరిజన ఒక కొండపోడు భూములకి పట్టాలు కూడా మేము వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అలాగే గడ్డింగన్నవారు పరిమిత గ్రామంలో ఇప్పుడు సుమారు 20 సంవత్సరాల పైగా కొండపోడు భూములు సాగు చేసుకుంటూనే ఉన్నారు పరిమితగా అన్నవరం గిరిజనులు. కానీ ఇప్పుడు ఇంకా పట్టాలు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మారావు గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్తాం, అక్కడ దగ్గర అమ్మరం వెళ్తాం, ఐటీడీకి వెళ్ళాం, అలాగే పెద్ద ఆటో ఆఫీస్ కూడా వెళ్ళాం. ఇదిగో మేము చేస్తాం అన్నారు తప్ప ఏ రోజున కూడా వాళ్ళు ఎవరో పట్టించుకున్న పాపాలు లేవు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ కొండపోడు భూములకి మాకు ఈ గిరిజనులకి పట్టాలు తొందరగా గ్రామసభ పెట్టి గ్రామసభ తీర్మానం చేసి మాకు పట్టాలు మంజూరు చేస్తారని మా గిరిజన కమిటీ తరఫున నేను ఐక్య పోరాటంతోనే సమస్యల పరిష్కారం జరుగుతాయని, అందుకు అంగన్వాడీల సమ్మె ఉదాహరణని వివిధ సంఘాల నేతలు అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని గత 43 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించిన తరుణంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీ ఆయాలు, టీచర్లు విజయోత్సవ సభను నిర్వహించారు. అంగన్వాడీల యూనియన్ అధ్యక్షురాలు వై తులసి అధ్యక్షతన జరిగిన ఈ విజయోత్సవ సభలో సిఐటియు, ఏఐటిఈసి, ఐఎఫ్టియు, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ఐద్వా, పీఓడబ్ల్యూ సంఘాల నేతలు మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో అంగన్వాడీల పోరాటం చిరస్థాయిగా నిలుస్తోందని చెప్పారు. ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మరీ అన్ని డిమాండ్లను అంగీకరించామని, జీతాలు జూలై నెలలో సముచితంగా పెంచుతామని, రాతపూర్వకంగా ఇవ్వడానికి గాను అంగీకరించిందని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో అంగన్వాడీల సమ్మెను విరమిస్తున్నట్లుగా ప్రకటించారని చెప్పారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షురాలు. మేము 42 రోజుల నుండి కూడా సమ్మె మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత పలు దఫాలుగా చర్చలు సాగాయి ప్రభుత్వంతో. ఎన్నిసార్లు చర్చలు సాగేటప్పటికీ కూడా వేతనాల మీద అయితే ప్రభుత్వం చర్చించట్లేదు. మా మెయిన్ డిమాండ్ అనేది వేతనాలు, గ్రాడ్యుటీ మీదే ఉండేది. అందువల్ల మేము ఇన్ని రోజులు సమ్మె చేశాము. 42 రోజులు పూర్తయిన తర్వాత 43వ రోజున జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 1 కోటి సంతకాల సేకరణని తీసుకుని వెళ్ళి జగనన్నకి ఇద్దామని విజయవాడ బయలుదేరే తరుణంలో అంగన్వాడీలను ఎక్కడికక్కడికి అరెస్టులు చేసి చాలా నిర్బంధించి ఆడవాళ్ళని వేయకూడని జాగాల్లో చేతులు వేసి చాలా ఇబ్బంది పెట్టిన ఈ పోలీసులు దుర్మార్గాన్ని అరికట్టాలని చెప్పేసి ఎక్కడికక్కడే కూర్చొని అంగన్వాడీలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలైనా సరే ఎన్ని రోజులైనా విజయవాడలైనా తాడోపేడో తేల్చుకుంటామని చెప్పేసి ఉండిపోయిన తరుణంలో మన విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు పిలవడం జరిగింది. మీ వేతనాల విషయమై మాట్లాడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల అది కూడా నిజమో అబద్ధమో తెలియదు. ఇదివరకు కూడా చర్చల్లో పిలిచి మమ్మల్ని అంగన్వాడీలను అవమానపరిచే పద్ధతుల్లో మాట్లాడారు. అందువల్ల నిన్నటి కూడా మాకు నమ్మశక్యం లేక ఈరోజు కూడా సమ్మెకు పిలిపించాము. అలాగే రేపు రాష్ట్ర బంధుకు కూడా పిలిపివ్వడం జరిగింది. కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్వాడీలందరికీ ఆమోదయోగ్యమైన అమౌంట్ వేతనం రూపంలో ఇస్తాము, కానీ జూలై నుండి అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం, గ్రాడ్యుటీ అనేది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాము, దానికి సానుకూలంగా స్పందిస్తామని చెప్పేసి చెప్పడంతో అంగన్వాడీలు సమ్మెను విరమించి ఈరోజు ఇక్కడే క్రిస్మస్, జనవరి 1 భోగి, సంక్రాంతి, కనుమ అన్ని పండుగలు కూడా ఈరోజే చేసుకుంటున్నాం. మేమందరం కూడా కొత్త బట్టలు వేసుకొని వచ్చి మిఠాయిలు తినిపించుకొని బాంబులు కాల్చుకొని అందరివి కూడా అక్క చెల్లెల్లాగా అందరివి కూడా విజయోత్సవం జరుపుకొని ఈరోజే మాకు అసలైన పండుగ వచ్చింది. ఈరోజే భోగి, సంక్రాంతి, కనుమను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేతనాల పెంపు మీద 3 రోజుల్లో
సానుకూలమైన స్పందన చూపిస్తానని చెప్పారు. ఈ సానుకూలంగా ఉండేటట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని, లేనిచో మాకు ఆ సానుకూలత మీద మాకేమైనా ఆమోదం లేకపోతే మేము మళ్ళీ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. అలాగే వేతనాల పెంపు మీద మాట్లాడినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నామండి. అంగన్వాడీ కార్మికులు 42 రోజులుగా చేసినటువంటి సుదీర్ఘ పోరాటం విజయం సాధించింది. నిన్న అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతోని రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ని అంగీకరించింది. ప్రధానటువంటి జీతాల పెంపు సమస్య ఏదైతే ఉందో ఆ జీతాల పెంపుని ఇంతవరకు మేము పెంచమని చెప్పి మొండికి పెట్టి కూర్చున్న ప్రభుత్వం మేము యూనియన్ ప్రతినిధులతో చర్చించి అటు ప్రభుత్వానికి కార్మికులకి ఆమోదయోగ్యమైనటువంటి ఫిగర్ని ఫైనలైజ్ చేసి జూలై నెల నుంచి ఖచ్చితంగా జీతాలు పెంచుతామని చెప్పని అంగీకరించింది. దీంతోపాటు ఇతర 10 సమస్యలను కూడా పరిష్కరించడం కోసం ప్రభుత్వం అంగీకరించింది. ఇది నిజంగా కార్మికుల తాలూకు విజయం. ఈ విజయాన్ని సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది, అభినందిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పని ముందే చేసి ఉండాల్సింది. ఇన్ని రోజులు సమ్మె చేయాల్సిన అవసరం లేకుండా నిర్వహించాల్సింది. ఎందుకంటే ఆ పని చేయకుండా ప్రభుత్వం వేధింపులు గురి చేయడం, బెదిరింపులు గురి చేయడం, ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పడం, అలాగే అరెస్టులు చేయడం, స్టేషన్లు నిర్బంధించడానికి నిర్బంధకాన్ని పూనుకుంది. ఇది సరైన కాదని ప్రారంభించి చెప్తున్నాం. ఎస్మా చట్టాన్ని ఉపయోగించింది, సరైన కాదని చెప్పాం మనం. ఏదేమైనా సరే కార్మికులతో సుదీర్ఘ పోరాటానికి ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఇతర కార్మికులు, వామపక్ష పార్టీలు, ప్రజలు, మీడియా, అనేక తరగతుల ప్రధానికం ఈ పోరాటానికి అండగా నిలుచున్నారు. ఎందుకంటే న్యాయమైన పోరాటం కాబట్టి ఆ పోరాటం ఈ న్యాయ పోరాటం విజయం సాధించింది. ఇతర డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ కూడా చర్చతో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి భవిష్యత్తులో ఇటువంటి సమ్మెలు నివారించడం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమ్మెకు విజయవంతం కావడం కోసం సహకరించిన ప్రభుత్వానికి, అలాగే మీడియాకు, ఇతర ప్రజానికానికి కూడా, కార్మిక సంఘాలకి, కార్మికులు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. జాతిక స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. అమరావతిలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్పం పేరుట సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రామా టాకీస్ వద్ద అంబేద్కర్ భవన్లో కార్యక్రమాన్ని డిఆర్ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి, పోరాటం భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హితవు పలికారు. ఆయన స్ఫూర్తిని వాడవాడలా తీసుకువెళ్లేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తు చేశారు. ఆడివ హుస్సేన్ సాహెబ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆయన భావిజాలాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ కుల సంఘాల నాయకులు, కార్పొరేటర్లు, జిల్లా ఉన్నతాధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్క చెల్లెల బ్యాంకు ఖాతాల్లోకి వైఎస్ఆర్ ఆసరా నిధులను అనంతపురం జిల్లా ఉరవకొండలో బటన్లోకి విడుదల చేసిన సీఎం జగన్.
వైసీపీకి షాక్. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవులకు రాజీనామా. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బస్సులో ప్రయాణికులతో ముచ్చటించిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.